హలో ఫ్రెండ్స్, పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్లో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, నిఫ్టీ ఇప్పుడు ఆల్ టైమ్ హైలో నడుస్తుంది. మనం ఏ విధంగా అయితే అనాలిసిస్ చేసుకున్నామో అదే విధంగా మనకు నిఫ్టీ టార్గెట్ అనేది ఇచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు 25,000 ఒక టార్గెట్ బ్యాలెన్స్గా ఉంది. అయితే మనం ఇంతవరకు ఏ స్టాక్ గురించి అయితే అనాలిసిస్ చేసుకున్నామో అన్ని స్టాకులు మనకు మంచి ప్రాఫిట్లోనే నడుస్తున్నాయి ఫ్రెండ్స్. ఆల్రెడీ ప్రాఫిట్ కూడా బుక్ చేసుకున్నాము. లాస్ట్ వీక్లో ఇచ్చిన స్టాక్ ఒకటే మాత్రం మనకు అది మైనస్లో ఉంది. ఆ మైనస్లో ఎందుకు ఉందో అది కూడా మనం ఇప్పుడు అనాలిసిస్ చేసుకుందాం ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి కూడా మనం అనాలిసిస్ చేసుకుందాము. అనాలిసిస్ చేసుకునే ముందు మీకు ఒక విషయం చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. చూడండి, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మీకు నేను ఈ అనాలిసిస్ చేస్తున్నాను కదా, ఇది అనాలిసిస్ చేసి చూపిస్తున్నాను. ఈ అనాలిసిస్ నేను ఏ విధంగా అయితే స్టాక్ మార్కెట్లో అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తానో అది మీకు తెలియాలని నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అంతేకాని మీకు ఏదో గైడెన్స్ ఇవ్వడం లేకపోతే మీకు టిప్ ఇవ్వడం ఇది చేస్తలేను ఫ్రెండ్స్. టిప్ ఇవ్వడానికి గైడెన్స్ ఇవ్వడానికి నేను సెబీ రిజిస్టర్ని కాదు. ఇది విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరు మీకు చెప్పినా కూడా మీరు ఆ స్టాక్ గురించి ఖచ్చితంగా మీరు అనాలిసిస్ చేసుకోండి. దాని తర్వాతనే ఆ స్టాక్లో మీరు ఇన్వెస్ట్ చేయండి. మీకు అనాలిసిస్ చేయడం రాకుంటే ఖచ్చితంగా ఫైనాన్షియల్ అడ్వైస్ మాత్రం తీసుకోండి ఫ్రెండ్స్. అదర్వైజ్ ఫైనాన్షియల్ అడ్వైస్ తీసుకునకుండా మీరు స్టాక్ మార్కెట్లో మాత్రం ఎంట్రీ చేసుకోకండి. ఎందుకంటే మీకు అనాలిసిస్ ఏ విధంగా చేయాలి అది రాకపోతే మీరు స్టాక్ మార్కెట్లో నష్టమయ్యేది ఖచ్చితంగా ఫ్రెండ్స్. కాబట్టి మీకు మళ్ళొకసారి చెప్తున్నాను, మీకు గైడెన్స్ ఇస్తలేను ఫ్రెండ్స్, నా అనుభవం మాత్రమే మీకు షేర్ చేస్తున్నాను. అయితే ఫ్రెండ్స్, పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి, మీకు వీడియో మిస్ కాకుండా ఉంటుంది. అయితే ఆ స్టాక్ గురించి ఇప్పుడు అనాలిసిస్ చేసుకుందాం. అయితే ఫ్రెండ్స్, నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీల గురించి ఇప్పుడు అనాలిసిస్ చేసుకుందాము. ఇక్కడ నిఫ్టీ చార్ట్ నేను ఓపెన్ చేసుకుంటాను. చూడండి, ఇక్కడ వీక్లీ క్యాండిల్ ఉంది ఫ్రెండ్స్. అయితే దీనికి ఫస్ట్ ఇప్పుడు నేను డైలీ క్యాండిల్ చేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, మనము యాక్చువల్లీ ఇక్కడ ఈ రేంజ్లో ఉన్నప్పుడు మనము నిఫ్టీ గురించి అనాలిసిస్ చేసుకున్నాము. నిఫ్టీ 24,500 టార్గెట్ అవుతుంది అని, అదేవిధంగా సెకండ్ టార్గెట్ 25,000 నిఫ్టీ టార్గెట్ అచీవ్ అవుతుందని మనము అనుకున్నాము. అయితే 24,500 ఇది టార్గెట్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇప్పుడు 25,000 పెండింగ్ ఉంది. ఇది త్వరలోనే ఈ టార్గెట్ కూడా మన అచీవ్ అవుతుంది. ఇది బడ్జెట్ కన్నా ముందు అచీవ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. అయితే దాని తర్వాత నిఫ్టీలో కొద్దిగా కరెక్షన్ వచ్చే ఆపర్చునిటీ కనిపిస్తుంది. ఎందుకంటే నిఫ్టీ పిఈ చూసినట్టుగా ఉంటే నిఫ్టీ పిఈ ఇప్పుడు 24 పాయింట్ చిల్లర ఇప్పుడు పిఈ నడుస్తుంది. అయితే 25 వరకు నిఫ్టీ అంటే ఏదైనా స్టాక్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే కొద్దిగా సేఫ్గా ఉంటుంది. దాని తర్వాత 25 పైన పిఈ దాటిందంటే కొద్దిగా ఇది ఫండమెంటల్ మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. అయితే 25 పిఈ దాటిన తర్వాత కొద్దిగా మనము ఇన్వెస్ట్మెంట్ అనేది తక్కువ చేసుకోవాలి. ఇది మీరు గూగుల్లో కూడా మీరు చూసుకోండి ఫ్రెండ్స్. పిఈ నిఫ్టీ పిఈ నిఫ్టీ పిఈ అని మీరు గూగుల్లో కొట్టినట్టుగా ఉంటే సెర్చ్ చేస్తే మీకు ఆల్రెడీ నిఫ్టీ పిఈ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీకు అర్థమవుతుంది. నిఫ్టీ పిఈ మనకు సేఫ్ జోన్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే ఫ్రెండ్స్ మినిమం 10 నుంచి 25 రేంజ్లో ఉన్నట్టుగా అయితే మనకు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు రిటర్న్ అనేది ఎక్కువగా వస్తుంది. 25 పైన నిఫ్టీ దాటిందంటే 30 ఈ విధంగా వెళ్ళిపోయిందంటే మనకు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు రిటర్న్ అనేది కొద్దిగా తక్కువ వస్తుంది. అదేవిధంగా మార్కెట్ అటు నుంచి కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది. అయితే నిఫ్టీ పిఈ 25 వరకు మనకు టెన్షన్ అనేది ఏం లేదు ఫ్రెండ్స్. అయితే కొద్దిగా మధ్యలో చిన్న కరెక్షన్ వచ్చేసిందంటే ఇంకా మనం సేఫ్ అవుతాము. అయితే ఈ వీక్లో స్టాక్ గురించి ఇప్పుడు మనం ప్రస్తుతానికి అనాలిసిస్ చేసుకుందాం. కానీ ఈ వీక్లో కాకుండా మనం ఫస్ట్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీని కూడా ఒకసారి అనాలిసిస్ చేసుకుందాం ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ చూడండి, బ్యాంక్ నిఫ్టీ మనము టార్గెట్ అనుకున్నది యాక్చువల్లీ మనము 49,000 ఉన్నప్పుడు ఈ రేంజ్లో ఉన్నప్పుడు మనము అనుకున్నాం ఫ్రెండ్స్. నిఫ్టీ టార్గెట్ 50,000 నుంచి 55,000లో మనకు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ టార్గెట్ ఇస్తుందని మనము అనాలిసిస్ చేసుకున్నాము. అయితే 5,000 అంటే 55,000 కావడానికి ఇంకా కొద్దిగా సమయం పడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉంది ఫ్రెండ్స్. ఈ రెసిస్టెన్స్ని ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో అప్పుడు మాత్రం మనకు ఒక కొత్త హై వచ్చేలా కనిపిస్తుంది. ఇది బ్యాంక్ నిఫ్టీలో. ప్రస్తుతానికి బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు 52,278 ఈ రేంజ్లో
ఈ రేంజ్లో మనకు క్లోజింగ్ అనేది ఇచ్చేసింది ఫ్రెండ్స్. అయితే డైలీ క్యాండల్లో చూసినట్టుగా అయితే ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ ఇచ్చేస్తే మళ్ళీ అటు నుంచి పైకి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది. కానీ కింది సైడ్ డౌన్ సైడ్లో ఇక్కడ మనకు ఒక సపోర్ట్ ఉంది ఫ్రెండ్స్. ఆ సపోర్ట్ ఏదంటే మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈ రేంజ్లో మనకు ఒక సపోర్ట్ ఉంది. అది ఎంత అంటే ఆల్మోస్ట్గా 52,000ని డౌన్ సైడ్లో బ్రేక్ చేసిందంటే ఆల్మోస్ట్గా నిఫ్టీ మళ్ళీ కరెక్షన్ అయ్యేది మనకు ఆల్మోస్ట్గా ఈ రేంజ్లో వచ్చేలా కనిపిస్తుంది. అయితే ఈ రేంజ్లో బ్రేక్ డౌన్ చేసేస్తే వస్తుంది ఫ్రెండ్స్. కానీ అదేవిధంగా ఇక్కడ పైన సైడ్ ఇక్కడ మనకు బ్రేక్అవుట్ చేసిందంటే 53,500ని బ్రేక్ చేసిందంటే మనం అనుకున్నది 55,000 టార్గెట్ కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది బ్యాంక్ నిఫ్టీలో. అయితే మనం లాస్ట్ కొన్ని స్టాక్ల గురించి అనాలిసిస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. అయితే ఈ లాస్ట్ వీక్లో కూడా ఒక స్టాక్ గురించి అనాలిసిస్ చేసుకున్నాము. ఆ స్టాక్ ఇప్పుడు ప్రస్తుతానికి ప్రజెంట్గా సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో అది చూసుకుందాం. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కొన్ని స్టాక్ల గురించి అనాలిసిస్ చేసుకుందాం. మనం ఏ స్టాక్ గురించి అయితే అనాలిసిస్ చేసుకున్నామో ఆ స్టాక్ల గురించి ఒకసారి మనం రివ్యూ తీసుకుందాం ఒకసారి. అయితే ఫ్రెండ్స్ మనం కొన్ని స్టాక్ల గురించి అనాలిసిస్ చేసుకున్నాము. అందులో ఇది ఒక కాయ క్లోజింగ్ ఇచ్చిన ప్రైస్ 448. ఓకే. అయితే ఫ్రెండ్స్ మనకు కాయ క్లోజింగ్ ఇచ్చిన ప్రైస్ అంటే ఇక్కడ ఈ రేంజ్లో క్లోజింగ్ ఇచ్చిన ప్రైస్ 448.90 అయితే ఈ రేంజ్లో మనకు క్లోజింగ్ ఇచ్చింది ఫ్రెండ్స్. అయితే ఈ రేంజ్ నుంచి మనకు అంటే మనం బై చేసుకునే ప్రైస్ ఆల్మోస్ట్గా 380. ఈ రేంజ్ వరకు మనం కొనుగోలు చేసుకోవచ్చు అని మనము ఈ స్టాక్ గురించి అనాలిసిస్ చేసుకున్నాము. అయితే ఈ స్టాక్ ఆల్మోస్ట్గా ఈ రేంజ్లో ఎవరైతే కొనుగోలు చేసుకున్నట్టుగా ఉంటే వాళ్ళకు ఆల్మోస్ట్గా ఇప్పుడు ప్రాఫిట్ అనేది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్గా 50% పైననే ప్రాఫిట్ నడుస్తుంది. 50% ప్రాఫిట్ 55% ప్రాఫిట్ అచీవ్ అయిపోయింది ఫ్రెండ్స్. అయితే మనం అనాలిసిస్ చేసుకున్నది టార్గెట్ ఎంత అంటే ఈ రేంజ్లో వచ్చినప్పుడు మనము ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు అని మనం లాస్ట్ వీడియోలో మనం డిస్కషన్ చేసుకున్నాము. అయితే ఇక్కడ టార్గెట్ అచీవ్ అయిపోయింది ఫ్రెండ్స్ కాయాలో, ఈ స్టాక్లో కాయా లిమిటెడ్లో. అయితే ఇప్పుడు సెకండ్ టార్గెట్ అంటే సెకండ్ టైం కూడా మనకు దీంట్లో బయింగ్ అనేది వచ్చేసింది ఫ్రెండ్స్. అది ఎంతనంటే ఇదే నేను ఈ హారిజాంటల్ లైన్ ఇక్కడ తీసుకుంటాను చూడండి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఇక్కడ ఉన్న ఈ రెసిస్టెన్స్ని మనకు బ్రేక్అవుట్ ఇచ్చేసింది ఆల్మోస్ట్గా 564. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉండేది ఫ్రెండ్స్. ఈ రెసిస్టెన్స్ని ఇక్కడ కాయ లిమిటెడ్ మనకు బ్రేక్అవుట్ ఇచ్చేసింది. అయితే ఇటు నుంచి మనకు టార్గెట్ కూడా చాలా పెద్దగా వస్తుంది ఫ్రెండ్స్. అది ఎంతనంటే సుమారుగా మనకు ఇటు నుంచి మళ్ళీ 200 మనకు పాయింట్స్ అనేది మనకు ప్రాఫిట్ వచ్చేలా కనిపిస్తుంది. ఆల్మోస్ట్గా 200 కంటే ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్గా మనకు 250 టార్గెట్ అచీవ్ అయ్యేలా కనిపిస్తుంది. అంటే ఆల్మోస్ట్గా ఇక్కడ మనకు బ్రేక్అవుట్ ఇచ్చిన ప్రైస్ ఇది తీసేస్తాను. ఇక్కడ మనకు బ్రేక్అవుట్ ఇచ్చిన పాయింట్ కాయ లిమిటెడ్ ఇప్పుడు మనము బై చేసుకోవచ్చు. ఈ వీక్లో కూడా మనము ఈ స్టాక్ని బై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాయ లిమిటెడ్ అయితే 564 ఇది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేసింది. అయితే ఇటు నుంచి మనకు ఒక డీప్ అనేది ఎంత వస్తుందంటే ఆల్మోస్ట్గా 250 రూపీస్ యాడ్ అవుతుంది దీంట్లో. అంటే మనం ఈ రెండు మనం యాడ్ చేసుకున్నట్టుగా ఉంటే చూడండి ఆల్మోస్ట్గా 800. అయితే 814 రూపీస్ మన టార్గెట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇటు నుంచి ఆల్మోస్ట్గా డబుల్ అంటే ఆల్మోస్ట్గా మీకు ప్రాఫిట్ అనేది 50% ఇటు నుంచి మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉంది ఫ్రెండ్స్. కాయ లిమిటెడ్ ఈ స్టాక్ చాలా బెటర్ ఉంది. ఆల్మోస్ట్ ఈ స్టాక్లో కంటిన్యూగా మనకు 5% సర్కిట్ అనేది నడుస్తుంది. ఈరోజు ఫ్రైడే నాడు డౌన్ సైడ్లో వచ్చేసింది ఫ్రెండ్స్ 5% సర్కిట్. కానీ దీంట్లో కంటిన్యూగా ఈ విధంగా పెరిగినప్పటి నుంచి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది అవుతుంది అంతే. కానీ మీరు ఈ స్టాక్లో భయపడేది అవసరం లేదు. వీళ్ళ ప్రొడక్ట్ అనేది కాయ లిమిటెడ్ చాలా సూపర్గా ఉంది. మీరు కూడా అనాలిసిస్ చేసుకోండి ఫ్రెండ్స్. సూపర్ స్టాక్ ఉంది. అయితే టార్గెట్ అనేది మనకు మళ్ళీ దీంట్లో 814 రౌండ్ ఫిగర్గా మీరు 800 అనుకున్నా పర్వాలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ నడుస్తుంది అంటే ఆల్మోస్ట్గా 663 రూపీస్కి మనకు క్లోజింగ్ అనేది లభించింది. దాంతోపాటు మనకు ఇటు నుంచి ఆల్మోస్ట్గా 150 టార్గెట్ వచ్చేస్తుంది. అంటే 150 రూపీస్ ఈచ్ వన్ స్టాక్ మనకు ప్రాఫిట్ వచ్చేలా కనిపిస్తుంది. ఆల్మోస్ట్గా అంటే ఈ రేంజ్లో ఎవరైతే ఒకవేళ ఇటు నుంచి మళ్ళీ కరెక్షన్ వచ్చినా కూడా మీరు 560 ఇటు నుంచి కరెక్షన్ వచ్చినా కూడా 560 ఈ రేంజ్లో మీరు ఈ స్టాక్లో కొనుగోలు చేసుకోవచ్చు ఫ్రెండ్స్.
అయితే ఇటువంటి స్టాక్ని మాత్రం మనం మిస్ చేసుకోవద్దు. అయితే ఇదే విధంగా ఇంకో స్టాక్ని కూడా మనం అనాలిసిస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఆ స్టాక్ పేరు దీపక్ ఫర్టిలైజర్. ఈ స్టాక్ కూడా చాలా సూపర్గా ఉంది. ఇది దీపక్ నైట్రైట్ వచ్చేసింది. దీపక్ ఫర్టిలైజర్. ఈ స్టాక్ కూడా చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా అయితే మనకు ఈ రేంజ్లో ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చేసిందో, ఇప్పుడు మనకు ఆల్మోస్ట్గా మనం అనాలిసిస్ చేసుకున్న ఆ ప్రైస్ దగ్గరనే ఇటు నుంచి అంటే ఆల్మోస్ట్గా కొద్దిగా మనం అనాలిసిస్ చేసుకున్నది 685లో మనము ఈ స్టాక్ని అనాలిసిస్ చేసుకున్నాము. అటు నుంచి దీంట్లో కరెక్షన్ వచ్చినా కూడా ఆల్మోస్ట్గా మనం 600 ఈ లెవెల్ వరకు మనం కొనుగోలు చేసుకోవచ్చని లాస్ట్ వీడియోలో డిస్కషన్ చేసుకున్నాము ఫ్రెండ్స్. అయితే ఇటు నుంచి ఒకవేళ ఈ రేట్లో ఈ ప్రైస్లో 685 దీపక్ ఫర్టిలైజర్లో మీరు కొనుగోలు చేసుకున్నట్టుగా ఉంటే ఇప్పటికీ కూడా మీకు మంచి ఈచ్ వన్ స్టాక్ మీకు ఆల్మోస్ట్గా 90 రూపీస్ ప్రాఫిట్ అనేది నడుస్తుంది. కానీ ఈ స్టాక్ టార్గెట్ మాత్రం కంప్లీట్గా ఈ రేంజ్లో వెళ్తుంది ఫ్రెండ్స్. అంటే మీకు 850 ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది. ఇక్కడ ఈ లెవెల్లో బ్రేక్అవుట్ ఇచ్చేసిందంటే ఆల్మోస్ట్ మీకు 1000 రూపీస్ సెకండ్ టార్గెట్ అవుతుంది ఫ్రెండ్స్. అయితే అదేవిధంగా మళ్ళీ ఇక్కడ ఇంపార్టెంట్ ఈ రెజిస్టెన్స్ని బ్రేక్అవుట్ ఇచ్చేసిందంటే ఇటు నుంచి మాత్రం మీకు ఆల్మోస్ట్గా మళ్ళీ డబుల్ ప్రాఫిట్ వచ్చేస్తుంది. కానీ ఫస్ట్ ఈ ప్రైస్లో మనం ఎవరైతే ఎంటర్ చేసుకున్నారో వాళ్ళు మాత్రం ఇక్కడ ఈ లెవెల్కి వెళ్ళిన తర్వాత అంటే ఈ రెజిస్టెన్స్ అంత ఇంపార్టెంట్ లేదు ఫ్రెండ్స్. కానీ ఇక్కడ ఈ రెజిస్టెన్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్ ఉంది. ఆల్మోస్ట్గా మీరు 900 ఈ రేంజ్లో వచ్చినప్పుడు 50% ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. ఎప్పుడైనా మీకు ఫస్ట్ టార్గెట్ అచీవ్ అయితే అప్పుడు 50% బుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా. అయితే మనము స్టాక్ మార్కెట్లో ఎప్పటికీ మనం ప్రాఫిట్లోనే ఉంటాము. మీరు ప్రాఫిట్ బుక్ చేసుకునకపోతే మీ స్టాక్ ఎంత పెరిగినా సరే తర్వాత స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు మీకు జీరో అనేది మీరు స్టాక్ మార్కెట్లో జీరో ప్రాఫిట్లో ఉంటారు. కానీ అలా చేయకుండా వచ్చిన ప్రాఫిట్ 50% మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి ఫస్ట్ టార్గెట్ కంప్లీట్ అయిన తర్వాత. అయితే దీపక్ ఫర్టిలైజర్ని మీరు మాత్రం మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. కానీ ఖచ్చితంగా అనాలిసిస్ చేసుకోండి, నేను చెప్తున్నానని కాదు ఫ్రెండ్స్. అయితే ఇటువంటి కొన్ని చాలా స్టాక్లు అయినాయి ఫ్రెండ్స్. మనం సిడిఎస్ఎల్ గురించి కూడా మనము అనాలిసిస్ చేసుకున్నాము. సిడిఎస్ఎల్లో మాత్రం మనకు ఇప్పుడు ప్రస్తుతానికి మంచి ప్రాఫిట్ వచ్చేసింది. చూడండి సిడిఎస్ఎల్. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనం ఏ విధంగా చేసుకోవాలనేది కూడా మీకు ఒకసారి చెప్తున్నాను. చూడండి, ఈ సిడిఎస్ఎల్ని మనం ఆల్మోస్ట్గా ఈ రేంజ్లో అంటే ఇక్కడ ఈ రేంజ్ని ఎప్పుడైతే క్రాస్ చేసిందో ఈ రేంజ్ అంటే ఈ పాయింట్లో కూడా మనం ఒకసారి అనాలిసిస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. అనాలిసిస్ ఎప్పుడంటే ఇక్కడ 1900 ఈ రేంజ్లో మనం ఒకసారి అనాలిసిస్ చేసుకున్నాము సిడిఎస్ఎల్ గురించి. అయితే ఈ స్టాక్లో మనకు అనాలిసిస్ చేసే అవసరమే లేదు ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఈ స్టాక్లో మీకు అంటే డీప్ వస్తుందో అప్పుడు ఖచ్చితంగా మీరు ఈ స్టాక్లో లాంగ్ టర్మ్లో మీరు వదిలేయాలి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ స్టాక్ మాత్రం చాలా మంచి ప్రాఫిట్ ఫ్యూచర్లో ఇస్తుంది. ఎందుకంటే సిడిఎస్ఎల్ మరియు ఈ సిడిఎస్ఎల్ ఏం చేస్తుందంటే ఫ్రెండ్స్, మనం ఏదైతే స్టాక్ తీసుకుంటున్నామో ఆ స్టాక్ దీంట్లో మనకు డిపాజిట్ అవుతున్నాయి. అయితే వీళ్ళకు కాంపిటీషన్ అనేది సిడిఎస్ఎల్ వాళ్ళకు ఎవరు లేరు, ఎన్ఎస్డిఎల్ ఒకటే తప్ప. ఎందుకంటే ఎన్ఎస్డిఎల్ ఇంకా లిస్టింగ్ కాలేదు కాబట్టి మనము దీని గురించి అనాలిసిస్ అంటే ఎక్కువ చేయకుండా ఇటువంటి స్టాక్లో ఎప్పుడైతే ఆపర్చునిటీ దొరుకుతుందో అప్పుడు మనము యాడ్ చేస్తూ ఉండాలి. అయితే ఈ విధంగా మనకు చాలా స్టాక్లు ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే చాలా వీడియో పెద్దగా అవుతుంది కాబట్టి మీకు ఇప్పుడు పూర్తిగా చెప్పలేకపోతున్నాను. అయితే లాస్ట్ వీడియోలో మనం ఒక స్టాక్ గురించి అనాలిసిస్ చేసుకున్నాము. ఆ స్టాక్ గురించి కూడా మనము అనాలిసిస్ చేసుకుందాము. అయితే లాస్ట్ స్టాక్లో మనం అనాలిసిస్ చేసుకున్నది బిఈపిఎల్. ఈ స్టాక్ గురించి మనము బన్సాలి ఇంజనీరింగ్ పాలిమర్ ఈ స్టాక్ గురించి మనం అనాలిసిస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మనం ఇక్కడ ఇదొక నిమిషం నేను కలర్ చేంజ్ చేసుకుంటాను. చూడండి, ఇక్కడ ఒక ఎల్లో హారిజాంటల్ లైన్ని డ్రా చేసినాను. అదేవిధంగా ఇక్కడ ఇది వైట్. ఈ ఎల్లో ఎందుకంటే ఫ్రెండ్స్ మనము మంత్లీ క్యాండిల్ పరంగా చూసినట్టుగా ఉంటే మంత్లీ క్యాండిల్లో మనకు ఇక్కడ సూపర్ బ్రేక్అవుట్ ఇచ్చేసింది. ఇక్కడ మంత్లీ క్యాండిల్ రెజిస్టెన్స్ని బ్రేక్అవుట్ ఇచ్చేసింది. కానీ ఇక్కడ వైట్ అనేది మనం దీనికి ఎందుకంటే వీక్లీ క్యాండిల్లో చూసినట్టుగా ఉంటే ఇక్కడ వీక్లీ క్యాండిల్లో మనకు కన్ఫర్మేషన్ అనేది ఇచ్చేసింది. కాబట్టి మనకు రెజిస్టెన్స్ వీక్లీలో అలాగా వేరే విధంగా వచ్చింది, దాంతోపాటు మంత్లీలో వేరే విధంగా వచ్చింది. కానీ రెండు ప్రైస్లు దగ్గరనే ఉన్నాయి ఫ్రెండ్స్, అంత డిఫరెంట్ ఏం లేదు. అయితే బన్సాలి
ఇంజనీరింగ్ పాలిమర్ ఈ స్టాక్లో మనకు అంటే మనం ఈ రేంజ్లో మనము అనాలిసిస్ చేసుకున్నాము ఆల్మోస్ట్గా ఈ రేంజ్లో. అయితే అటు నుంచి కంప్లీట్ ఈ స్టాక్ ఇప్పుడు ప్రస్తుతానికి రిట్రేస్మెంట్ అవుతుంది. అది ఎందుకంటే ఫ్రెండ్స్ బన్సాలి ఇంజనీరింగ్ ఈ స్టాక్ ఫ్రెండ్స్ మనం ఇచ్చిన తర్వాత అంటే మనము బన్సాలి ఇంజనీరింగ్ గురించి ఫ్రైడే రోజు మనం అనాలిసిస్ చేసుకున్నాము. దాని తర్వాత మండే రోజు ఈ స్టాక్ ఏఎస్ఎంలో పడ్డది. అయితే ఈ ఏఎస్ఎం గురించి మనము డీటెయిల్గా వేరే వీడియోలో మనం అంటే ఇదేంటిదో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. కానీ ప్రస్తుతానికి ఇప్పుడు వీడియో పెద్దగా అవుతుంది కాబట్టి మనము దీని గురించి ఎక్కువగా డిస్కషన్ చేయలేకపోతున్నాము. అయితే కాబట్టి స్టాక్లో పైనుంచి కొద్దిగా ఇప్పుడు కరెక్షన్ అనేది వస్తుంది. కానీ మీరు ఏ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా ఫ్రెండ్స్ స్టాప్ లాస్ మాత్రం జాగ్రత్త పెట్టుకోవాలి. మన స్టాప్ లాస్ అనేది ఆల్మోస్ట్గా ఈ రేంజ్లో వస్తుంది. స్టాప్ లాస్ ఎప్పుడైతే హిట్ అవుతుందో అప్పుడు మనం ఈ స్టాక్లోకి మనం ఎగ్జిట్ అయిపోవాలి. అంతవరకు హోల్డ్లో ఉండవచ్చు ఫ్రెండ్స్. అయితే ఈ స్టాక్లో మనము బన్సాలి ఇంజనీరింగ్ పాలిమర్లో మనము 160 నుంచి ఆల్మోస్ట్గా 130 ఈ రేంజ్లో వచ్చినా కూడా మనము బై చేసుకోవచ్చు. దీంట్లో ఇప్పుడు అంత టెన్షన్ లేదు ఫ్రెండ్స్, భయపడవద్దు. అయితే ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి ఒకసారి అనాలిసిస్ చేసుకుందాము. ఈ వీక్లో వచ్చే స్టాక్ కూడా చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. అయితే ఈ వీక్లో వచ్చే స్టాక్ పేరు ఫ్రెండ్స్ ఈపీఎల్. ఈ స్టాక్ కూడా ఫండమెంటల్ చాలా స్ట్రాంగ్గా ఉంది ఫ్రెండ్స్. వీళ్ళ కస్టమర్స్ ఎవరెవరు అంటే కోల్గేట్ వాళ్ళు కూడా వీళ్ళ కస్టమర్స్ ఉన్నారు ఫ్రెండ్స్. కోల్గేట్, దాంతోపాటు సిప్లా, వీళ్ళ ప్రోడక్ట్ని వీళ్ళు అంటే ట్యూబ్ మన ప్యాకేజ్ చేసుకోవడానికి కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ని నింపడానికి ట్యూబ్ అయితే అవసరం కదా. ఈ ట్యూబ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళు ఈపీఎల్ లిమిటెడ్ ఆ ట్యూబ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్క అంటే హాస్పిటల్లో అంటే మెడిసిన్ అయినా సరే, కాస్మెటిక్ అయినా సరే, ఏ ప్రోడక్ట్ అయినా ట్యూబ్ అవసరం ఉంటే వీళ్ళకు ఆర్డర్ అనేది అంటే వీళ్ళ పెద్ద పెద్ద కస్టమర్స్ ఉన్న టాటా వాళ్ళు కూడా టాటా ఆర్డర్ని వీళ్ళ కస్టమర్స్ ఉన్నారు ఫ్రెండ్స్. ఈ స్టాక్ కూడా ఫండమెంటల్ చూసినట్టుగా ఉంటే చాలా సూపర్గా ఉంది. ఇటువంటి స్టాక్ని మనము లాంగ్ టర్మ్లో మన పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ స్టాక్ చాలా రోజుల నుంచి ఈ విధంగా అంటే ఇక్కడ నుంచి ఈ విధంగా డౌన్ ఫాల్లో వచ్చి ఇక్కడ ఒక సైడ్ వేజ్ జోన్లో ఏర్పడింది. సైడ్ వేజ్ జోన్లో ఏర్పడిన తర్వాత ఇటు నుంచి పై ఇక్కడ ఈ రేంజ్లో బ్రేక్అవుట్ ఇచ్చింది ఫ్రెండ్స్. బ్రేక్అవుట్ ఎప్పుడైతే ఇస్తుందో అప్పుడు మాత్రం వాల్యూమ్ పెరుగుతుంది. ఈ వాల్యూమ్ పెరిగినప్పటి నుంచి చూడండి ఈ విధంగా ఇక్కడ టార్గెట్ అనేది ఈ డీప్ టార్గెట్ ఏదైతే ఉందో ఇక్కడ కంప్లీట్ చేసేసింది. దాని తర్వాత అటు నుంచి ఈ స్టాక్ మళ్ళీ ఒక సైడ్ వేజ్ జోన్లో వెళ్ళిపోయింది. అయితే ఆ సైడ్ వేజ్ జోన్ని ఇక్కడ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఈ రెసిస్టెన్స్ని ఇక్కడ మనకు ఒక నిమిషం ఇక్కడ ఇంపార్టెంట్ ఈ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ రెసిస్టెన్స్ని మనకు ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చేసింది ఫ్రెండ్స్. కాబట్టి మనం ఈ స్టాక్ని ఇప్పుడు అనాలిసిస్ చేస్తున్నాము అంటే కొనుగోలు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే ఇక్కడ వాల్యూమ్ కూడా చూడండి ఏ విధంగా అంటే వాల్యూమ్ పెరిగింది. కాబట్టి వాల్యూమ్ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు ఇటువంటి స్టాక్లో ఏ స్టాక్లో అయినా సరే పవర్ఫుల్ బయింగ్ అనేది ఉంటుంది. అంటే టార్గెట్ ఎక్కువగా అచీవ్ అయ్యేలా ఉంటుంది. దీంట్లో కొద్దిగా మనకు క్యాండిల్స్ కొద్ది చిన్నగా అయినాయి ఫ్రెండ్స్. కాబట్టి ప్రాఫిట్ అయ్యేటప్పుడు దీంట్లో కొద్దిగా కరెక్షన్ రావచ్చు. ఎందుకంటే కంప్లీట్గా డైరెక్ట్ ఇటు నుంచి ఈ విధంగా పైకి వెళ్ళి ఐఫెల్ టవర్లా వెళ్ళిపోయింది. కాబట్టి కొద్దిగా కరెక్షన్ ఈ రేంజ్ వరకు రావచ్చు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఈపీఎల్ లిమిటెడ్లో మనము 230 నుంచి దీంట్లో కరెక్షన్ వచ్చినా కూడా ఆల్మోస్ట్ ఈ రేంజ్లో అంటే 210 వరకు మనం ఈ స్టాక్లో కొనుగోలు చేసుకోవచ్చు. అయితే టార్గెట్ అనేది చాలా పెద్ద టార్గెట్ వస్తుంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్గా మనకు ఏ రెసిస్టెన్స్ని అయితే బ్రేక్అవుట్ ఇచ్చిందో ఫస్ట్ టార్గెట్ అనేది మీరు పెట్టుకోవచ్చు. దీంట్లో ఆల్మోస్ట్గా మనకు బ్రేక్అవుట్ ఇచ్చిన పాయింట్ ఎంతనంటే 230. ఇందులోకి ఇక్కడ ఈ డీప్ ఏదైతే ఉందో ఈ డీప్ యాడ్ అవుతుంది ఫ్రెండ్స్. డీప్ ఎంత అంటే ఆల్మోస్ట్గా 230 నుంచి 180 అంటే ఆల్మోస్ట్గా 30, 40, 50, 60 రూపీస్ మనకు 60 రూపీస్ టార్గెట్ వస్తుంది. అయితే ఫస్ట్ టార్గెట్ ఫ్రెండ్స్ ఇది మనం యాడ్ చేసుకుంటే 290. ఈపీఎల్లో ఫస్ట్ టార్గెట్ మనకు 290 వచ్చేస్తుంది. ఆ 290ని బ్రేక్అవుట్ ఇచ్చేసింది అంటే అటు నుంచి ఆల్మోస్ట్ మనకు పెద్ద టార్గెట్ వస్తుంది. దాని తర్వాత మనం డిస్కషన్ చేసుకుందాం ఫ్రెండ్స్. అయితే ఇటువంటి స్టాక్ని మనము ఈ విధంగా అనాలిసిస్ చేసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేసినట్టుగా ఉంటే మనకు స్టాక్ మార్కెట్లో 100% మనం ప్రాఫిట్లోనే ఉంటాం ఫ్రెండ్స్. లాస్ అనేది మనకు తక్కువ ఉంటుంది. అయితే ఫ్రెండ్స్ ఆ స్టాక్ల గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేసుకున్నాము. అదే విధంగా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.